ముందుగా పగిడి టీవీకి స్వాగతం. దేశ ద్రోహులు ఎక్కడ ఉంటారండి? మన దగ్గర ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి చిన్నగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చాలా ఫస్ట్ టైము రాములమ్మ ఆఫ్ ద జర్నలిస్ట్. ఈవిడ చేసే పనేంటి? ఈవిడకు వచ్చిన సమస్య ఏంటనేది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాములమ్మ చాలామందికి తెలుసు. ఇప్పుడు ఆవిడ వీడియోస్ చాలా అద్భుతంగా వైరల్ అవుతున్నాయి. వైరల్ ఎందుకు అవుతాయి? వీడియోలో కంటెంట్ ఉంటేనే ఆటోమేటిక్గా వైరల్ అవుతాయి. అదే ఆమె షార్ట్లు కానీ ఆమె పెట్టే లాంగ్ టర్మ్ వీడియోస్ కానీ ఎనలేని రీచ్ వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే కొంతమంది పందుల బ్యాచ్ దేశ వ్యతిరేక శక్తుల్ని ఆమె అసలు ఆమెకున్న అంటే వాక్చాతుర్యంతో వాళ్ళని నిలదీస్తూ వాళ్ళు చేసేటువంటి దగులుబాజీ పనులు బయటపెడుతుంది. అలా బయటపెట్టడమే కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి సోర్సెస్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క ఎజెండా ఏంటని చెప్పేసి సాక్ష్యాధారాలతో ఆమె ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. దానికి ప్రజాదరణ కూడా చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. ఈవిడ ఒక్కతే ఇంత కంటెంట్ చేస్తూ ఎనలేని జనాదరణ పొందుతుంది. ఎలాగైనా ఆపాలి అని కొంతమంది బ్యాచ్ వాట్సాప్ గ్రూపుల్లో చాటింగులు చేసుకొని ఈవిడ మీద ఒకేసారిగా నెగిటివ్గా వీడియోస్ చేయాలని చెప్పేసి ఏని బోయేని యూజ్ చేసుకొని బర్రెపిల్ల అని ఒక ట్యాగ్ లైన్, అంటే ఒక ఆడ మనిషిని బాడీ షేమింగ్ చేయటమే కాకుండా ఆమెకు ఒక దరిద్రమైన పేరును, అంటే ఆమె కంటెంట్కి సమాధానం చెప్పే దమ్ము లేదు. ఆమె అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ముంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి ఏమైనా కోడిగుడ్డు మీద ఈకలు అనేది పేకొచ్చు. కానీ ఆమె అడిగే క్వశ్చన్లకి దగ్గర ఆన్సర్ లేక ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ విచిత్రమైన తమ్నేల్స్ పెడుతూ బర్రె ఇంకో రకంగా, ఇప్పుడు ఆడవాళ్ళని మనం పొరపాటు కూడా అనకూడదు, అటువంటి తమ్నేల్స్ పెడుతూ చాలా రకాలుగా టార్చర్ చేస్తున్నారు గత 3-4 రోజుల నుంచి. అట్ ద సేమ్ టైం ఒక న్యూస్ ఛానల్ ఒక పేరు పెట్టుకుంది, మన బొట్టు ఉండదో ఏముండదో ఒక న్యూస్ ఛానల్ వచ్చి వీడియోస్ చేస్తుంది. కేవలం దేశ వ్యతిరేక శక్తులు డబ్బులు ఇస్తే పనిచేసేటటువంటి ఈ ఛానల్లో న్యూస్ ఛానల్ అనే పేరుకు తప్ప పూర్తిగా దేశానికి వ్యతిరేకమైన కంటెంట్ చేయటమే తప్ప దేశ వ్యతిరేక శక్తులను లేపడమే తప్ప అసలు వ్యతిరేక ఏమీ ఉండదు ఈ ఛానల్. దేశానికి వ్యతిరేకత నేను ఎందుకు అంటున్నామంటే, కాక్రోచ్ అని చెప్పేసి ఒక పార్టీ ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ యువతను ఏం చేసిందంటే కాక్రోచ్లతో పోల్చింది. యువత కాక్రోచ్లతో పోలిసి భారతదేశానికి ఎలా ఉంటుంది చెప్పండి? భారతదేశంలో ఉన్న యువత రేపొద్దున ఎంతో సాధించాల్సిన వాళ్ళు, మన దగ్గర నుంచి విదేశాలకు పోయి ఎంతో సాధించిన వాళ్ళు కూడా లేకుండా పోలేదు. అటువంటి యువతని పెడద్రోవన పట్టించేసి ఏదో చేయాలి, ఏదో పగల పట్టాలి అనే ఒక విధి విధానం ఏదైతే ఉందో ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది చేస్తుంది. ఇంతకుముందు నీట్ ఏదైతే ప్రొటెస్ట్ చేశారో ఆ నీట్ ప్రొటెస్ట్ లో కూడా అసలు ఆ ప్రొటెస్ట్ ఒకలాగా అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేసింది ఒకలాగా. అసలు అక్కడ చేసే గలీజ్ దందా, అసలు అక్కడ జరిగిన వాతావరణం అసలు అది ఒక ప్రొటెస్ట్ లాగే లేదు. అంత దారుణమైన విధి విధానం. అక్కడ పోయినటువంటి స్వచ్ఛమైన విద్యార్థులే చెప్పారు. అక్కడ పోయిన స్వచ్ఛమైన విద్యార్థులు ఒక 10% ఉంటే మిగిలిన మొత్తం కూడా ఈ కాక్రోచ్లే, వాస్తవమైన కాక్రోచ్లు అనమాట. దేశానికి దరిద్రం మందనమాట వీళ్ళు. దేశాన్ని ఎప్పుడు భ్రష్టు పట్టేద్దాం, దేశాన్ని ఎప్పుడు నాశనం చేద్దాం, దేశాన్ని నాశనం చేసే పార్టీలకి ఎప్పుడు సపోర్ట్ ఇద్దాం అని వెనక ముందు ఆలోచించకుండా ఉండేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది సిజేపీని ఒకటి లెక్కాడు. అసలు మావులు ఒక కార్యకర్తే చంపల పగలగొట్టిన వీడియోలు కూడా చూసాం. ఇకైనా బుద్ధి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉంటే చాలా బాగుండేది. కానీ ఇంకా ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది పెయిడ్ పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు, ఇంకో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, తులసి చందు అది జర్నలిస్ట్ పేరుతో చేసే అన్ని లంగాల పనులే, బొంగుబాయ్ అట్లాగే మాట్లాడతాం. అది ఎంత వరస్ట్గా థింక్ చేసి వీడియోస్ చేస్తా అంటే అంత వరస్ట్గా థింక్ చేసి వీడియోస్ చేస్తుంది. తప్పును సైతం ఒప్పుగా దిద్దగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి ఈ తులసి చందు. తర్వాత మనకి కొంతమంది అతుకు బతుకు పాస్టర్లు ఉన్నారు. హనీ జాన్సన్ గారు వాడు పాచిపోయిన ముడ్లికి ప్యాచ్లు ఏదో వేస్తుంటాడు. అటువంటి దుర్మార్గుడు, వేష్నాకుడు. నిజమైన క్రైస్తవులు ఎవరు ఉంటే వాళ్ళే చెప్పు తీసుకొని కొడతారు వాడు. ఇలాంటి వాళ్ళు అనమాట. ఏంటంటే దేశానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైతే మాట్లాడతారో అక్కడ వీళ్ళందరూ చేరిపోయి తలా నోరు పారేస్తుంటారు అనమాట. ఈ దేశ సమగ్రతని, ఈ దేశ సౌభ్రతత్వాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఎన్నో దేశాల వాళ్ళు ఎన్నో రకాలుగా నాశనం చేద్దామని ఎన్నో వందల వేల సంవత్సరాలుగా పీకుతున్నా ఈ దేశం పైన ఏదో కదిలిస్తే ఒక గడ్డి లేకపోతే ఒక గడ్డి మోపుని కదిలించారు కానీ ఈ దేశ ఔన్నత్యాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. ఈ దేశం యొక్క స్టెబిలిటీని మాత్రం మార్చలేకపోయారు. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి.
ఇలాగ నిజాలు చెప్పేటువంటి రాములమ్మ లాంటి జర్నలిస్టులకి ఖచ్చితంగా మనందరం సపోర్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తేనే వీళ్ళు ఇంకా అద్భుతమైన పనులు చేస్తారు. ఇంకా నిజాలు నిర్భయంగా బయటకొచ్చి చెప్పగలుగుతారు. ఎక్కడో పాపం వరదల్లో చిక్కుకున్న జనాలకు కూడా ఇటువంటి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయటం, వీళ్ళకొచ్చే జీతాల్లో ఒక రూ. 10 వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయం. రావులమ్మ గారు అదే పని చేశారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళని బాడీ షేమింగ్ అని, ఇంకా లేకపోతే ఇంకో రకంగా ట్రోల్ చేయడమే తప్ప, ఈ సన్నాసులు పీకేది, ఏమీ లేదు. ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. నాలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు, ఎలాంటి వాళ్ళని సరే ఇటువంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పేలా వీడియోస్ చేస్తూనే ఉంటారు. ఇంకా 10 మంది అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. వాస్తవంగా ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది ఒకసారి చూడండి. ఒక దేశ ఔన్నత్యం గనక తెలుసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన మదన్ గుప్తా గారి ఛానల్‌లో వీడియోస్ చూడండి. దేశం యొక్క చరిత్ర, దేశం యొక్క అసలు విశిష్టత తెలుసుకోవాలి. అసలు మన దేవాలయాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే మదన్ గుప్తా అని చెప్పేసి వీడియోస్ చూడండి. ఆయన గారు చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా విత్ ప్రూఫ్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆయన. ఆయన ఛానల్ చూడండి. అసలు రామాయణ, మహాభారత ఇతిహాసాలు కాదు, ఏంటి నిజంగా జరిగిన కథలు అని చెప్పి అసలు ఆయన చెప్పే వీడియోస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి చూడండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, బట్ నేను చూశాను, నేను తెలుసుకున్నాను కాబట్టి మీరు తెలుసుకుంటారని ఒక ఆశతో మాత్రమే చెప్తున్నాను. ఇటువంటి లుచ్చా లఫూట్‌గాళ్ళని ఎదిరించి పోరాడాల్సిన బాధ్యత మన భారతదేశ యువతకి ఎంతో ఉంది. దయచేసి వాళ్ళ వలలో పడి మీ యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు. దయచేసి ఇది ఇంతే అనమాట. దయచేసి అందరూ కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.